హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో 13th February 2025 నాడు మా ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధించి నిఫ్టీ 50 వాళ్ళు ఇష్టమైన కొన్ని స్టాక్స్ యొక్క లో హై గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ అదాని ఎంటర్ప్రైజెస్ హై వచ్చేసి 2380 హైగాను, లో వచ్చేసి 2325 లోగాను నమోదు కావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత అదాని పోర్ట్స్ హై వచ్చేసి 1150 హైగాను, లో వచ్చేసి 1110 గాను నమోదు కావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్ హై వచ్చేసి 1025 హైగాను, లో వచ్చేసి 995 గాను నమోదు కావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత సిప్లా హై వచ్చేసి 1480 హైగాను, లో వచ్చేసి 1430 లో గాను నమోదు కావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ హై వచ్చేసి 1730 హైగాను, లో వచ్చేసి 1685 గాను నమోదు కావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ హై వచ్చేసి 1265 హైగాను, లో వచ్చేసి 1240 గాను నమోదు కావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత ఇండస్ఇండ్ బ్యాంక్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి 1060 హైగాను, లో వచ్చేసి 1020 గాను నమోదు కావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత కోటక్ బ్యాంక్ హై వచ్చేసి 1980 హైగాను, లో వచ్చేసి 1925 గాను నమోదు కావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత రిలయన్స్ హై వచ్చేసి 1235 హైగాను, లో వచ్చేసి 1200 గాను నమోదు కావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత సన్ ఫార్మా హై వచ్చేసి 1710 హైగాను, లో వచ్చేసి 1680 గాను నమోదు కావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత టెక్ మహీంద్రా హై వచ్చేసి 1700 హైగాను, లో వచ్చేసి 1665 గాను నమోదు కావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. నేను రేఖామాతంగా కొన్ని కంపెనీలకు సంబంధించిన డేటా అందించే ప్రయత్నం చేసిన. మీకు ఏదైనా కంపెనీ పట్ల ఆసక్తి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.